నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను రహీం. వర్గీకరణకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడాన్ని దాదాపు రాజకీయ పార్టీలన్నీ సమర్థించాయి. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు అమలవుతుందా? సుప్రీంకోర్టు తీర్పును మాల సామాజిక వర్గం ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. ఈ తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు తాను మొదటి నుంచి అండగా ఉన్నానన్నారు ఆయన. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలన్నదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమన్నారు చంద్రబాబు నాయుడు. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు. నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు నేను చెప్పడం కాదు. సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. వర్గీకరణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అంతేకాదు, ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల్లో కూడా వర్గీకరణ అమలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు, రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ శాసన మండలి సభ్యుడు, కళాకారుడు గోరెటి వెంకన్న స్పందించారు. పీడిత కులాల మధ్య సమస్యను పరిష్కరించడంలో పాలక పార్టీలు చిత్తశుద్దితో వ్యవహరించడం లేదన్నారు. ఈ సమానత్వాన్ని, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఘర్షణను ఇంతకాలం ఆస్తులలో, సంపదలో, పరిశ్రమల్లో, క్యాపిటలిజంలో, ఏ దాంట్లో రాజకీయ పార్టీ పదవులలో సమానమైన జనాభా ప్రాతిపదిక వాటా కావాలన్న ప్రజాస్వామిక సూత్రాన్ని విస్మరించిన పాలక పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ ఒక్క మానవ విషయం వచ్చే వరకు అద్భుతంగా అవతల త్యాగాన్ని ప్రస్తుతిస్తున్నాయి. ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు లోక్సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్. రాజ్యాంగబద్దంగా చెల్లుబాటు కాని ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా సమర్థిస్తుందని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును ఎస్సీలపై జరుగుతున్న కుట్రగా హర్షకుమార్ అభివర్ణించారు. ఇదిలా ఉంటే వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును దళితుల్లోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మొత్తంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని వీరు ఆరోపిస్తున్నారు. వర్గీకరణకు సాక్షాత్తు సుప్రీంకోర్టు జై కొట్టినా ఇప్పటికీ కొన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ప్రధానంగా మాల సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.